హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఊహించని శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు విడుదల చేయాలి, అనర్హులందరికీ కూడా ఈ పథకాన్ని బెనిఫిట్ అయితే అందివ్వకూడదనే ఉద్దేశంతో పూర్తి మార్గదర్శకాలను మరోసారి సవరించి విడుదలైతే చేయడం జరిగింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలియచేస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 18 నుంచి 60 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి వారందరికీ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలనైతే విడుదల చేశారు. సో ఈ యొక్క మార్గదర్శకాలేంటి, డబ్బులు విడుదల తేదీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికి సంబంధించి 8,400 కోట్ల రూపాయలను అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి ఒకేసారి 18,000 రూపాయల చొప్పున విడుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హులనైతే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచి మహిళల ఖాతాలలోకి డబ్బులు వస్తాయి, అలాగే ఈ పథకానికి సంబంధించినటువంటి సరిచేసినటువంటి మార్గదర్శకాలేంటి, పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ వస్తుంటారు. సో మీరు ఇలా వీడియోని స్కిప్ చేసుకుంటూ రావడం వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మిస్ అయిపోతారు. ఇప్పుడు మీకు డబ్బులైతే పడకుండా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఇక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మహిళలు గనక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని నేరుగా మీరు షేర్ అయితే చేయండి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సవరించినటువంటి రూల్స్ ప్రకారం చాలామంది అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనర్హతకు సంబంధించి ఉంటే వాటన్నిటిని కూడా జాగ్రత్త పడి కావాల్సినటువంటి ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ని కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటారు. కాబట్టి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేస్తామని ఆనాడు టీడీపీతో కలిపి కూటమి సర్కార్ అయితే మనకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేరుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో వాళ్లకు ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాధికారత కోసం సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున మొత్తంగా మనకు డబ్బులైతే అందివ్వబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి తక్కువ కుటుంబ ఆదాయం కలిగినటువంటి ఎవరైతే అర్హులుంటారో వారికి మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలామంది పెన్షన్లు తీసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుందా రాదా అనే ఆ సందేహంలో ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనకు పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. ఈ పథకం కింద ప్రామాణికంగా వయసు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నా పర్వాలేదు మహిళలు, అయితే ఖచ్చితంగా 18 సంవత్సరాలు అయితే పూర్తి అయిపోయి ఉండాలి. అండ్ 60 సంవత్సరాల లోపు అయితే వయసు ఉండాలి. సో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక వెనుకబడినటువంటి కులాలు అంటే బీసీలు, షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు లేదా మైనారిటీ కులాలకు సంబంధించిన వారు ఎవరైనా సరే ఈ 4 కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఈ 4 కేటగిరీలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా వయసు విషయానికి వస్తే 18 నుంచి 60 వయసు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే మొత్తంగా 18 నుండి 59 వరకు రన్నింగ్లో ఉండాలి. 60 సంవత్సరాలు దాటితే మీకు పథకం వర్తించదు. అయితే ఎవరైతే ఈ పథకం బెనిఫిట్ పొందాలి అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇక కుటుంబ ఆదాయం విషయానికి వస్తే 1,20,000 రూపాయలు మనకు సంవత్సర ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాలలో డిసైడ్ చేయడం జరిగింది. ఇక పట్టణ ప్రాంతాలలో వచ్చి 1,44,000 రూపాయల కంటే తక్కువ ఉండాలి. సో 44,000 1,44,000 కంటే మించకుండా ఎవరైతే పట్టణ ప్రాంతాలలో ఆదాయం కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. భూమి హోల్డింగ్
అంటే భూమికి సంబంధించినటువంటి హోల్డింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే 3 ఎకరాల కంటే తక్కువ భూమి అనేది ఉండాలి. లేదా తడి భూమి లేదా మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు మెట్ట, మాగాణి అనమాట. సో మెట్టైనా, మాగాణైనా 10 ఎకరాల కంటే మీకు ఎక్కువ ఉన్నదంటే ఈ స్కీమ్ అనేది మీకు ఖచ్చితంగా రాదన్నమాట. ఇక ఆస్తుల పరిమితులు అనేది కూడా మనకు నిర్ణయించడం జరిగింది. ఆస్తుల పరిధుల విషయంలో మున్సిపల్ ప్రాంతాలలో మున్సిపల్ ప్రాంతాలలో మనకు చూసుకున్నట్లయితే 4 చక్రాల వాహనం తీసుకున్నటువంటి వారికి ఈ పథకం వర్తించదు. ఇక మున్సిపల్ ఏరియాల్లో మనకు 1000 చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం లేదా వాణిజ్య విస్తీర్ణం గనక మనకు ఉన్నట్లయితే ఈ స్కీమ్ అనేది మనకు వర్తించదు. అదేవిధంగా మనకు గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే 1500 చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ స్కీమ్ వర్తించదు. ఇక ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తించదు. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయపు పన్ను చెల్లించే వారికి కూడా ఈ పథకం వర్తించదు. ఇక 300 యూనిట్ల కంటే కరెంటు వినియోగం అనేది, విద్యుత్ వినియోగం అనేది తక్కువ ఎవరైతే వాడుతూ ఉంటారో వారికి మాత్రమే వస్తుంది. సో చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, బ్రదర్ 300 యూనిట్లు అంటే ఎంత కరెంటు బిల్లు వస్తే మనకు మ్యాక్సిమం ఈ పథకం వర్తించదు అని అంటే సింపుల్ అండి. మీకు 300 యూనిట్ల కరెంటు బిల్లు విషయం కనుక మీరు చూసుకున్నట్లయితే దాదాపు మీరు ప్రతి నెల కూడా రూ. 3000 పైనుంచి 5000, 6000 సో ఇట్లాగా మీరు పవర్ బిల్ అనేది చెల్లిస్తూ ఉంటే అప్పుడు మీకు ఈజీగా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చినట్లు లెక్క. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు 300 యూనిట్ల కంటే తక్కువ వాడాలి. అంటే మీకు 200 యూనిట్లు లేదా 250, 290 వరకు వాడొచ్చు. లేదనుకుంటే చాలామంది ఏం చేస్తుంటారంటే మనకు పవర్ బిల్ అనేది ఒక నెలలో వస్తేనే మనకి ఇది స్కీమ్ అయితే ఆపేస్తారని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. లేదండి, గడిచినటువంటి 6 నెలల కాలంలో దీని రీడింగ్ అయితే తీస్తారు. మ్యాక్సిమం మీకు 4000, 5000 అట్లా బిల్ వస్తుంది అనుకోండి, మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట. ఇక మనకు 1000 చదరపు అడుగుల కంటే నివాస లేదా వాణిజ్య ఆస్తి అనేది మనకు మున్సిపల్ ప్రాంతాల అయితే పరిధిలో ఉండకూడదు. ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ప్రత్యక్ష ఆర్థిక సాయం ద్వారా మహిళలకు జీవనోపాధి అయితే అందివ్వాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు లాంచ్ అనేది చేయడం జరిగింది. సో ఈ యొక్క పథకం కింద అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇస్తారన్నమాట. మిగిలిన వారికి ఈ పథకం కింద అయితే రాదన్నమాట. ముఖ్యంగా ఈ పథకం కింద మనకు చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి, ఎక్కడ చేయాలి అన్న విషయానికి సంబంధించి కూడా మనకైతే ఉందన్నమాట. అయితే దానికంటే ముందుగా 4 చక్రాల వాహనాల విషయంలో మనకొక అప్డేట్ అయితే ఇచ్చారండి. అందులో మనకు 4 చక్రాల వాహనాల్లో ట్రాక్టర్లు కనుక ఉన్నట్లయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ఆటోలు ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. కానీ ఎవరికైతే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి సొంత వాహనము ఉంటే వారికి ఈ పథకం ఆపివేస్తారు. ఎందుకనంటే మీకు యెల్లో కలర్‌లో కలిగినటువంటి బోర్డు కలిగిన వాహనాలు ఉండొచ్చు. 4 చక్రాలు మీకు ఇన్నోవా కారు ఉన్నా గానీ యెల్లో కలర్ బోర్డులో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకనంటే యెల్లో కలర్ అనేది మీ బ్రతుకు జీవనం కోసం టాక్సీ అనమాట అది. సో కాబట్టి దానికైతే ప్రాబ్లం లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మనకొక మినహాయింపు అయితే ఇచ్చారండి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ పథకం వర్తిస్తుంది. మిగిలిన వారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వం నుంచి పెన్షన్ అంటే ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి పెన్షన్ పంపిణీ ఉంటుంది కదా! ఆ పెన్షన్ కాదండి. ఎవరికైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగం గతంలో చేసి రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్‌లో ప్రభుత్వ పెన్షన్ అమౌంట్ పడుతుంటుంది. సో వారికైతే రాదనమాట. అయితే కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరికైతే వస్తుందా? లేదంటే ముగ్గురికి ఎంతమందున్నా వస్తుందా? అన్న విషయం చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఆల్రెడీ గతంలో మనకు పెన్షన్ తీసుకునేవారు గనక ఉన్నట్లయితే వారికి వర్తించదు గానీ, ఎవరైతే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి బెనిఫిట్ అనేది లేకుండా ఉంటారో వారు మీ కుటుంబంలో ఒక్కరైనా, ఇద్దరైనా సరే మీ రేషన్ కార్డులో ఉన్న వారందరికి కూడా ఈ స్కీమ్‌ని అయితే ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందనమాట. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకు నేరుగా ప్రూఫ్స్ గనక చూసుకున్నట్లయితే ఏమేం ప్రూఫ్స్ కావాలి ఈ పథకానికి సంబంధించి అన్న విషయానికి గనక వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రూఫ్స్ విషయంలో మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డులో ఈకేవైసీ అయితే అయి ఉండాలి. రేషన్ కార్డ్‌కి
ఆధార్ కార్డ్‌కి లింక్ అయితే ఉండాలి. సో, ఎవరి రేషన్ కార్డు, ఆధార్ కార్డ్‌కి అయితే లింక్ అయ్యి ఉండి, కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉంటుందో వారికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కుల ధృవీకరణ పత్రం కూడా అయితే ఉండాలి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. సో, తర్వాత ఇన్‌కమ్ ప్రూఫ్ కిందకి మనకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే మీ యొక్క వయసు ధృవీకరించడం కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరే మీకు సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గనుక లేకపోతే మీరేం చేయాలంటే మీకు ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి వయసుకు సంబంధించి, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీకు ఆన్‌లైన్‌లో అయితే మీరు చూసుకోవచ్చు. సో, దాన్నైతే మీరు తీసుకొని ఉండాల్సి ఉంటుందనమాట. ఇక మీకొచ్చేసి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి మీకు పేమెంట్స్ అనేది మనకు డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి, ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్‌తో మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి కలిగి ఉండాలి. ఈ ఎన్‌పీసీ మ్యాపింగ్ విషయంలో మీకేదన్నా కన్‌ఫ్యూజన్ ఉంటే సింపుల్‌గా మీరు రూ. 250 పెట్టి పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకోండి. మీకు డబ్బులైతే వస్తాయి. లేదా గతంలో మీకు మీ వయసు అనేది కొంచెం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటే లాస్ట్ మీకు వైఎస్ఆర్ చేయూత డబ్బులు పడుంటే ఆటోమేటిక్‌గా ఇది మీకు కన్వర్ట్ అయిపోతుంది. లేదా మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రీసెంట్‌లీ రిలీజ్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం డబ్బులు కనుక పడుంటే మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ గురించి దిగులు పడలేదు. ఒకవేళ మీకు పడకుండా బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే తీసుకోండి. సో, మీకొచ్చేసి ఈ పథకానికి సంబంధించి త్వరలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలకు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులైతే పంపిణీ చేస్తారు. సో, కార్డులనేది పంపిణీ చేసిన తర్వాత అనంతరం ఈ యొక్క మహిళల ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేస్తారండి. సో, ఈ డబ్బులొచ్చేసి మనకు సంక్రాంతి కానుకగా సంక్రాంతి రోజున ఒక పెద్ద భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా అర్హత కలిగిన మహిళల ఖాతాలలోకి కంప్యూటర్‌లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎలిజిబుల్ లిస్టులను రిలీజ్ చేసి అనంతరం వారి ఖాతాల్లోకి డబ్బులైతే బటన్ నొక్కి రిలీజ్ అనేది చేయబోతున్నారు. సో, ఈ యొక్క అప్డేట్స్‌కి సంబంధించి ఫర్దర్‌గా మనకు ఏదైనా సరే అప్డేట్స్ గనుక వచ్చినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.